3 ఉద్యమాలకు సాక్షి ఆయన. తెలంగాణ పోరాటం అనేది మలిదశ, మనం 96 నుంచి మనందరం సాక్షులు మలిదశ తెలంగాణ పోరాటానికి. కానీ 52లోనే తెలంగాణ పోరాటానికి బీజం పడ్డది. తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఈ నేలను నెత్తురుతో తడిపిన చరిత్ర తెలంగాణ బిడ్డలది. 3 ఉద్యమాలకు కర్మసాక్షి జయశంకర్ సార్. 1952 ముల్కీ ఉద్యమంలో ఆయన భాగం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీనే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. జయశంకర్ గారు నేను అడిగిన ఒకసారి, సార్ మీరు 1969 పోరాటంలో చాలా ఉద్విగ్న భాగస్వామి, మీరు చాలా భావోద్వేగంతో పాల్గొన్నారు. రక్త తర్పణం జరిగింది 69 ఉద్యమంలో. 69 ఉద్యమం ఎట్లా జరిగిందంటే ఒక పిచ్ బ్యాటిలింగ్ అంటే యుద్ధక్షేత్రానికి అటువైపు పోలీసులు ఇటువైపు జనం తుపాకులతో కాలుస్తున్నారు. రాజ్భవన్, చార్మినార్ నుంచి రాజ్భవన్కు పాదయాత్ర పెట్టుకున్నారు ఉద్యమకారులు. ఆ పాదయాత్రలో, బాబు కొంచెం ఎక్కువ తగ్గించమ్మా, ఎక్కువ ఉంది. ఆ పాదయాత్రగా ఉద్యమకారులు వస్తుంటే పోలీసులు కాల్చుతున్నారు. మామూలు ఈ ప్రాంతపు పోలీసులైతే దయాదాక్షిణ్యాలు చూపిస్తారని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం మలబారు పోలీసుల్ని రప్పించారు. మలబార్ రెజిమెంట్ అనేది ఆ రోజు దేశంలో చాలా క్రూరమైన రెజిమెంట్గా పేరుపడ్డది. ఆ రెజిమెంట్ను తెలంగాణ బిడ్డల్ని చంపడం కోసం పిలిపించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదం మొలకెత్తొద్దు, ఆ నినాదం ప్రతిధ్వనించొద్దు, అది గాలిలో కూడా వినబడొద్దు అని చెప్పి మలబార్ రెజిమెంట్ను పిలిచారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేస్తున్నా కూడా ఆ ఊరేగింపులో నడుస్తున్న వాళ్ళు, ఒకవైపు కాల్పులు, బుల్లెట్లు దూసుకొస్తున్నాయి, బుల్లెట్లు తాకుతున్నాయి, నెత్తుటి మడుగులో పడిపోయేవాళ్ళు. నిజానికి ఏమైపోతారు, లాఠీ చార్జీ చేస్తేనే కకావికలైపోతాం, పరిగెత్తుతాం అక్కడి నుంచి. కానీ 69 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చూపించిన పోరాట పటిమ ఎంత గొప్పదంటే, బుల్లెట్ల వాన కురుస్తున్నా తమ తోటి ఉద్యమకారుడు నెత్తుటి మడుగులో రాలిపోతున్నా జంకకుండా, వెనుకడుగు వేయకుండా రాజ్భవన్ దాకా నడిచినారు 69 ఉద్యమ వీరులు ఆనాడు.
నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేగుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు 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 తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఈ పాటలో చివరి చరణం ఉంటుంది. తెలంగాణ కవులు ఎంత అద్భుతంగా పాటలు రాస్తారంటే, నిజంగా అంటే రాసింది సిద్ధారెడ్డి గారు. మీరు తొవ్వపంటి పోతుంటే మీ బాట పంటి పక్కన పూలు కనిపిస్తే అవేవో మామూలు గడ్డి పూలు అనుకోకండి. అవి తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు కవి. అవి పువ్వులు కావు, అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. నేను ఒకసారి